మరికొన్ని గంటల్లో మేడారం మహా జాతర మొదలు కాబోతుంది. పూనుగుట్ల నుంచి పగిడితరాజు మేడారం బయలుదేరి వెళ్లారు. ఇక అంతకుముందు ఆలయంలో పెనుక వంశీయులు ప్రత్యేక పూజలు చేశారు. డోలీలు, వాయిద్యాలు, శివసత్తులతో శోభాయాత్ర వైభవంగా సాగింది. మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటికే మేడారానికి 70 లక్షల మంది హాజరయ్యారని ఆమె చెప్పారు. ఇక జాతర ముగిసే సమయానికి 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ 3 దేవతలను కలుపుకొని మరి రేపు 6-7 గంటల మధ్య ఆయా గద్దెల మీదకి ఈ 3 దేవుళ్ళు ప్రతిష్ఠింపజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి బేస్తవారం నాడు సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి లక్షలాది మంది భక్తుల హర్షధ్వానాలతో సమ్మక్క కూడా 2 సంవత్సరాల తర్వాత జనంలోకి చిలకలగుట్ట నుంచి మరి గద్దె మీదకి ఎక్కడం జరుగుతుంది. అసలు ఈ తంతు మనకు 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో రావడం అనేది మనందరికీ అదృష్టం. నిండు పున్నమి వెన్నెల 4 గద్దెల మీద పడుతున్న సందర్భంగా దేవుళ్ళు భక్తుల కోరికలు విని అక్కడ భక్తజనం కోరికలన్నీ కూడా మరి ఇచ్చిపోయేటువంటి మహాఘట్టం, మహా సందర్భం రేపటి నుంచి మొదలవుతుంది. కాబట్టి భక్త కోటి జనాలందరికీ కూడా స్వాగతం